నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. ఏపీ వ్యాప్తంగా మీరు పర్యటన చేపట్టారు అంటే ఎండల తీవ్రత ఎంత ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. ఇంత ఎండలో కూడా ఏలూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో మీరు పర్యటించారు కాలినడకన. అలానే సముద్ర ప్రాంతాల దగ్గరికి వెళ్ళారు. ఇక అడవుల దగ్గరికి, అడవుల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళారు. ఇక కుర్పం, అలానే పాడేరు, పార్వతీపురం లాంటి ఏరియాల్లో మీరు పర్యటన చేపట్టారు. అయితే చాలా సర్వేలు చాలా విషయాలు చెప్తున్నాయి. కొంతమంది ఏమో టీడీపీ కూటమి గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేపడుతుంది అంటున్నారు. మీరు ప్రత్యక్షంగా ఏపీ అంతా పర్యటించారు కాబట్టి అసలు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఈస్ట్ వెస్ట్, రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అందరికీ నమస్కారం. మేము పర్యటించింది ఎప్పుడులా గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే చేస్తున్నామో ప్రతి ఎన్నికల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులనే మీ నియోజకవర్గాలు ఎన్నుకోండి, ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోండి, ఇది ప్రచారం చేయడానికి వెళ్తున్నాం. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం క్రితం, 5 ఏళ్ల క్రితం, లేదా 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా ప్రతి చోట వెళ్ళటం, ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటాం, ప్రజల మేనిఫెస్టోని. ఇవాళ దయచేసి మీరు ఇలాగ ఆలోచించండి ప్రజలారా అని చెప్పి మేము వెళ్ళటం, దాంట్లో భాగంగా వెళ్ళాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం నయవంచం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించాలనే విధానం. సరే, ఇప్పుడు ఎందుకంటే కర్ణాటకలో కూడా ప్రచారం చేశాను ఇంతకుముందు. అందుకని గణనీయంగా ఇంతకుముందు నేను వచ్చాను, మళ్ళీ నవీనంగా నేను రాయలసీమ కూడా ఇంకొకసారి వెళ్ళాల్సి ఉంది. వచ్చే 4 రోజులు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటాను. అంతిమంగా వెళ్ళి మా ఊరు వెళ్ళి ఓటు వేయాలి కదండి. గత 4 దశాబ్దాల పైగా మా ఊళ్ళోనే ఓటింగ్ ఉందన్న, ఓటకు ఉంది. ఎక్కడికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆ రోజు హైదరాబాద్లో పెట్టుకుని 2014 వరకు వాళ్ళు ఓటింగ్ అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎన్నోళ్ళు చాలామందికి ముందు అలా పెట్టుకోలేదు. సరే, ఏదేమైనా నేను కన్సిస్టెంట్గా ఇక్కడ చెప్తా ఉన్నాను. మన టీవీలో గత 6 నెలల నుంచి మీరు చూస్తున్నారు, ఇక్కడ చూసిన వాళ్ళు వ్యూవర్స్ కూడా ఉన్నారు. నా వాదనలో బలంగా ఏదో తేడా వచ్చిందని అనుకుంటలేదు. ఎప్పుడన్నా ప్రజల అభిప్రాయాల్లో తేడా రావాలంటే బలంగా రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జరిగింది కదా ఎలక్షన్ జరగటం, లేదంటే మేనిఫెస్టోలో అద్భుతమైనది రావటము, ఇంకేదన్నా ఒక పార్టీ ఉంచి ఇంకో పార్టీతో బ్రహ్మాండమైన ఇది రావటం తప్ప రాలేదు. నా అభిప్రాయం ప్రకారం మేజర్ చేంజ్ జరగలేదు. 6 నెలల క్రితం ఇక్కడ నేను చెప్పినప్పుడు ఎక్కడైతే వామపక్షాలు, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న 120 స్థానాలు వచ్చేటట్టున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ 47 to 52 ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. తర్వాత ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం నయవంతం చేసిన ఆ గుజరాతీ పాదుషాల దగ్గరతో వాళ్ళ కాళ్ళకి మొక్కి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి వాళ్ళతో పొత్తు పెట్టుకుందో అప్పుడు ఆ గ్రాఫ్ వల్ల 100 to 105, 100కి పడినట్టు, ఇంకా కొంచెం 95, 100కి పడినట్టు అనిపించింది. ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ విషయంలో, సీట్ల విషయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తిరిగి కన్సాలిడేషన్ దిశగా 70 నుంచి 70 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 100 నుంచి 105 స్థానాలు తెలుగుదేశం ప్లస్ కూటమికి వచ్చేటట్టు కనపడతా ఉందండి. కానీ ఇప్పుడు గత కొద్ది కాలంగా 10 రోజులుగా 27వ తారీఖున మేనిఫెస్టో వచ్చిందండి, ఎవరిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రెండింటితో పాటు ఇతర కారణాల వల్ల ఆ పార్టీ యొక్క ప్రభావం రోజు రోజుకు తగ్గుతుంది అనిపిస్తుంది. తెలుగుదేశం, జనసేన కూటమి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మేజర్ ఛానల్స్లో చెప్పినంత మాత్రాన నేను చెప్పిందే 105 స్థానాలు ప్లస్ మైనస్ అనే స్థితికి దాదాపు ఒక 60-70 సర్వే సంస్థలు కానీ లేదా ఇన్స్టిట్యూట్స్ కానీ అభిప్రాయం దగ్గరికి వచ్చారు. నేను కన్సిస్టెంట్గా ఉన్నాను, గమనించండి. టీవీలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఏం చెప్తున్నాము అది నేను తిరిగి కాదు, అంత మాత్రం కాదు, ఇతర మిత్రులతో ఉన్న సంస్థలు వాళ్ళు చేసే అంచనాలు, సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి అంచనాలే ఇస్తున్నాను. మనం సర్వేలు మాట్లాడకూడదండి, ఇవ్వకూడదు యాజ్ పర్ రూల్స్. మేము సర్వే చేసిన అంచనాలకి మాట్లాడుతున్నాం. అందువల్ల అభిప్రాయం ప్రకారం ఇవాళ ఇంకా కూటమి పెరిగేటట్లుంది. అది రివర్సల్ అయితే కనుక ఇంతకుముందు చెప్పినట్టు 45.3% ఓటింగు కూటమికి, 42.8% ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3.9%, అదర్స్కి 1.14, నోటాకి. ఇవన్నీ పర్వాలేదు కానీ 6.86% ఏదైతే ఓటింగ్ ఉందో అన్డిసైడెడ్ ఓటర్స్, అసలు ప్రిడామినెంట్లీ చెప్తాను, ఇట్స్ గోయింగ్ టు మేక్, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది తమిళనాడులో అంతా ఉన్నా సరే మీకు 3-4% నుంచి ఉండదు, ఇంక్లూడింగ్ ఫెన్స్ సెక్టర్స్, గోడ మీద పిల్లు.
లేదా డబ్బులకు అమ్ముడిపోయి లాస్ట్ మినిట్లో నిర్ణయం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ కాన్స్టిట్యున్సీ కూడా 1-2% చేంజ్ అవుతుంది. కానీ 6.86% అంటే రిలేటివ్లీ వెరీ వెరీ హై ఫిగర్. వాళ్ళలో అత్యధికులు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 100 స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆయన ప్రాక్టికల్, నేను ఒకదానికి మెచ్చుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రాక్టికల్గా ఈ రాష్ట్రం నేను తిరిగి గెలుస్తాను నేను అనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ప్రాక్టికల్గా ఇంకా ఇవ్వలేము. ఇంతకుముందు 2019 జనవరిలో మొత్తం పెన్షన్లకు అయ్యే ఖర్చు 5,500 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు 20 ఎన్ని లెక్కేసుకుని పెంచితే 25,000 కోట్లు చేరుకుంటుంది. కష్టం అవుతుంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన విజ్ఞప్తి ప్రదర్శించారు. 2-3 పెంచి ఉండొచ్చు. ఆయన ఏమన్నా కొత్త ఇస్తారేమో, వీళ్ళు ఇంకా డబల్ పెడతారేమో అనుకున్నాను. ఈ కూటమి కూడా విజ్ఞప్తి ప్రదర్శించారు. కానీ ఆలస్యం అయిపోయింది. ఎందుకంటున్నానంటే ప్రజలు 4,000 రూపాయలు ఇప్పుడు పెన్షన్, దివ్యాంగులకి మిగతా వాళ్ళకి 6,000, ఇంకా ఆరోగ్య సమస్యలు గట్టిగా ఉన్న వాళ్ళకి 10,000 అనుకోండి. అది ఇస్తామని ఆల్రెడీ కూటమి ప్రకటించింది. ఏదైతే రాష్ట్రం 3,000 పెన్షన్ లేకపోతే ఒక మిగతాది ఏదో ఇస్తుంటే, అమ్మఒడి ఇస్తుంటే, ఇంకోటి ఇస్తుంటే, ఉచిత స్థాయిలో ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇంకోటి అయిపోతుందని అరివీర భయంకరంగా ప్రచారం చేశారు. చూడండి ఎలా మారుతారు జనాలు. ఇప్పుడు ఆ పార్టీలే తిరిగి 4,000 ఇస్తాము, 18 ఏళ్ళు నిండిన ప్రతి మా అమ్మాయికి నెలకు 1,500 రూపాయలు చొప్పున పాకెట్ మనీ ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తాం 3,000 పని తీసుకోకుండా. ఇవాళ ఒక మంచి పని జరిగింది ఏంటంటే వాలంటీర్స్కి ఒక ఉపాధి కల్పింది. వాళ్ళకి 3,000 5,000 నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళు ఎట్లా అందులో కొంతమంది పాపం ఎగ్జామ్స్ కట్టుకుంటారు, ఇప్పుడు కూడా చదువుకోవచ్చు అనుకోండి. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? సామాజిక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తగ్గుతున్న నేపథ్యంలో 2.5 లక్షల మందికి 5,000 ఇవ్వటం వల్ల వాళ్ళ సర్వీస్ మూట అలవాటు అవుతుంది అని విమర్శించే వాళ్ళు కూడా దయచేసి గుర్తుంచుకోండి. వాళ్ళ సమాజంలో మీరు తిరగండి, పల్లెలు ఎలా ఉన్నాయి, కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, వచ్చే తరం ఎలా ఉందో గమనించండి. వాళ్ళ ప్రజల్లో వాళ్ళ కసి ఉంది బాగా పైకి, కానీ ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. కానీ ఒక సేవా కార్యక్రమం ఇప్పుడు గోన్ సంచులు మరియు ఉద్యోగాలు మోసే వాళ్ళకి, లేదా అమ్మాయిలు ట్రాఫిక్ చేస్తే నార్మల్ చేసే వాళ్ళకి వాళ్ళకి 10,000 రూపాయలు ఎందుకు పెంచారు? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలేదు కదా. ఈ నేపథ్యంలో మరి గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ, దాంతోపాటు బస్సు ఫ్రీ జిల్లా వరకు, ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్. స్కీమ్స్తో పాటు ఇంకా ఎన్ని ఇస్తారో తెలియదండి. అమ్మఒడి ఒకళ్ళు 4 పిల్లలు ఉంటే 60,000 ఇస్తాం, 5 పిల్లలు ఉంటే 75,000 ఇస్తామని చెప్పుకుంటూ వెళ్ళారు. అందువల్ల గమనించమని చెప్పి కోరుతున్నాను. ఈ పోటీ చాలా ప్రమాదకరం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈజ్ నేమ్డ్ ఫర్ డెవలప్మెంట్. ఫ్యూచర్ ఎలా ఉందో విజన్ ఆలోచించి దాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లే ఒక నాయకుడికున్న పేరున్న ఆయన కూడా ఇలాగా కింద పడిపోవటం, ఇవాళ కేవలం దాంతోనే అధికారం వస్తుంది అనుకుంటాం. రేపు పొద్దున రాష్ట్రం సంపద సృష్టిస్తానంటాం. ప్రత్యేక హోదాలో యువజన హామీలు వచ్చి రాయితీలు తీసుకోకుండా సంపద ఎలా సృష్టిస్తారని అంతా దాంట్లో వస్తే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తాయి. నా పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అది కాకుండా రైతుల ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు కియా వచ్చింది, ఎన్ని సంవత్సరాల వరకు మనకేం అక్కర్లేదని రాయిచ్చాం. అలా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగించాం. బట్ గ్రేట్ అచీవ్మెంట్ అది, ఆ చుట్టుపక్కల పెరగటం. కానీ మనకి అస్సాంలో కూడా వచ్చింది, దీనికి 4 రెట్లు ఎక్కువ మోడీ గారు గుజరాత్లో పెట్టించుకున్నారు. ఎక్స్పాన్షన్ కానీ లేదా న్యూ ఎడిషన్స్ కానీ పెట్టించుకొని. నేను అడుగుతాను, ఖచ్చితంగా రాయితీలు వస్తేనే రేపొద్దున్న భావితరాలు బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుంటాయి, సంపద సృష్టించబడే అవకాశం కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అమరావతి డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఇంకా చేయాల్సింది అనుకోండి. కానీ అది చూసుకోకుండా మేము నిన్ను ఇచ్చేస్తామంటే ఎలా కుదురుతుందంటే రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన కేంద్రాన్ని నేను మెడల్ వంచి తీసుకొస్తాను, మెడల్ వంచడం కాదు వంచేసి అక్కడ ఈయనే వంచేసి తాకట్టు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని 99%. వీళ్ళు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెడతాను. మేనిఫెస్టోలో ఒక్క హక్కుల గురించి ప్రస్తావన లేదు, ఒక స్టీల్ ప్లాంట్ ఆపుతామని లేదు, నేను విభజన హామీలు తీసుకొస్తామని లేదు, ప్రత్యేక హోదా గురించి లేదు, ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, పోలవరంకి ఎట్టి పరిస్థితులను మామూలుగా మాట్లాడి కేంద్రంతో పోరాడి తీసుకొస్తామని లేదు, మొత్తం ఫుల్ ప్రాజెక్టుగా 150 అడుగుల్లో నీళ్లు నిలబెడతామని డ్యామ్ కట్టేసి అయిపోయింది అంటున్నారు. ఏంటి జనాలు చెవిలో క్యాలిఫర్ పూలు పెడతారు వీళ్ళందరూ. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో రాజకీయాలు ఎవరు నెగ్గినా ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపేరిన పడానెత్తంలాగా ఏమున్నది గర్వకారణం ముఖ్య పార్టీలు 4 తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని
వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తులు కానీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి హక్కులు కూడా తాకట్టు పెడుతున్నారు. చాలా ప్రమాదకరమైంది ఇది. అందువల్ల నేను అడుగుతున్నాను హంబుల్గా అందరికీ. ఇవాళ సిచ్యుయేషన్ మీరు అడిగింది నేను చెప్పాను. ఎవరైనా నెగ్గపోతారో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఫెయిల్ రావడానికి ఓన్లీ ఒక అవకాశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో, అంటే పూర్తి గ్రామీణ ప్రాంతాల మహిళలు దాదాపు 50% ఆయనతోనే ఉన్నట్టు కనపడతా ఉంది. సైలెంట్ ఓటింగ్ అది. కానీ సెమీ అర్బన్ అంటే కొంచెం నగర పంచాయతీలు ఇవన్నీ వచ్చేటప్పటికల్లా భయంకరమైన వ్యతిరేకత ఎక్కువ ఉంది. అందువల్ల నేను చెప్పినట్టు సైలెంట్ ఓటింగ్ ఉన్నా సరే బహుళంగా మొత్తం ఆ 6% అన్డిసైడ్ ఓటర్స్ వెళ్ళిపోతే, ఓ 5% వెళ్ళిపోతే తప్ప ఆయన ఫెయిల్ ఉంటే ఆయన ఉండే అవకాశం ఉంది 100 సీట్లతో. అదర్వైజ్ వాళ్ళు కూటమికి అనుకూలంగానే ముందుకు వెళ్ళిపోతుంది. మన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళు అంగన్వాడీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేసే కనపడుతుంది, ఇంక్లూడింగ్ టీచర్స్. ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ కనపడతా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్స్ పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంది. పోల్ మేనేజ్మెంట్ తెలుసు కదా మీకు, చూద్దామండి. సార్, అంటే ఇంతకుముందు మీరు సైలెంట్ ఓటింగ్ అన్నట్టు ఆ లాస్ట్ ఇయర్ 2019 ఎలక్షన్స్లో కూడా సేమ్ ఇలానే సైలెంట్ ఓటింగ్ జరిగింది. మరి ఈసారి ఎలక్షన్లో కూడాను రిపీట్ కానుందా సైలెంట్ ఓటింగ్? సైలెంట్ ఓటింగ్ డెఫినెట్గా ఉంది. ఎవరి ఫేవర్లో అనేది మనం ఆలోచించాలి, హూజ్ ఫేవర్ ఇట్ ఈస్. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం సైలెంట్ ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భయపడి చెప్పపోయే ఒక సైలెంట్ ఓటింగ్ ఉంది. ఓకే. ఆయన మీద అభిమానంతో పెత్తందారులు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా పరిలో కొంతవరకు వెళ్ళింది. అమ్మ మనకెందుకు, ఇప్పుడు ఎవరికి వెళ్ళామనుకోండి మంచి టకింగ్ చేసుకుని ఏంటి బాబు ఈయన ఏదో అల్లా ఉన్నాడు కదా మనం చెప్తుంది. ఏం చేస్తాము, ఒక చెత్త ఇచ్చి ఒక చెత్త తీసుకుంటాడు జగన్ అని చెప్తాను. కానీ ఓటు మాత్రం ఆయనకి అయిపోతున్నారండి కొంతమంది. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.